హాయ్ అండి, టైం మారటానికి కొంత సమయం కూడా పట్టదు అని చెబుతారు. ఒక క్షణం మిమ్మల్ని చాలా సంతోషంగా ఉంచుతుంది, మరో క్షణం మిమ్మల్ని మరణం దగ్గర తీసుకువెళ్తుంది. దాని తర్వాత మీరు సంతోషంగా ఉండలేరు. సంతోషం ఎక్కడ ఉంటుందో మీకు అర్థం కాదు. మీ ప్రపంచంలో కేవలం దుఃఖం మాత్రమే ఉంటుంది. అసలు ఏం జరిగింది అని మీరు ఊహించలేరు. ఈరోజు అలాంటి ఒక కథను నేను మీకు చెప్పబోతున్నాను. ఈ కథ ఉండవల్లిలో ఉన్న ఒక కొత్త బిల్డింగ్లో జరిగింది. అక్కడికి కొంతమంది నివసించడానికి వచ్చారు. ఉండవల్లి ప్రాంతంలో చాలా మంచి కొత్త భవనం నిర్మించబడింది. ఈ కథ చాలా భిన్నమైంది. ఈ కథ మొత్తం వింటే ఇదేమిటి, ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది అని అనిపిస్తుంది. ఇవన్నీ మీకు ముందు ముందు తెలుస్తాయి. ఉండవల్లి వంటి ప్రాంతంలో ప్రజలు ఇల్లు కొనుక్కోవడానికి అంత ఆసక్తి చూపరు. ఎందుకంటే ధరలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఒక ఖరీదైన ప్లాట్లో నివసిస్తున్నప్పటికీ ఒకరికి పారానార్మల్ యాక్టివిటీ జరగవచ్చు అని మీకు ముందు ముందు తెలుస్తుంది. ఈ కథ కాజల్ విక్రమ్ వాళ్ళ 18 ఏళ్ల కుమార్తె మోనాతో స్టార్ట్ అవుతుంది. వాళ్ళు రీసెంట్గా ఉండవల్లిలోని ఐసీ కాలనీకి మారారు. వాళ్ళు ఒక లగ్జరీ సూపర్ డీలక్స్ ప్లాట్ను కొనుగోలు చేశారు. వాళ్ళు గతంలో కూడా మంచి ఇళ్లలోనే నివసించేవాళ్ళు. ఎందుకంటే విక్రమ్ చాలా ధనవంతుడు. అతనికి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారం ఉండేది. అతను గతంలో కూడా ఒక మంచి లగ్జరీ ఇంట్లోనే నివసించేవాడు. కానీ ఉండవల్లి ఐసీ కాలనీలోని ఈ ఇల్లు మరింత లగ్జరీగా ఉంది. ఏ లోటుపాట్లు లేవు. ఒక సాధారణ ఇల్లు ఎలా ఉంటుందో ఇది అలాగే ఉంది. విక్రమ్ ఉదయం లేచి టిఫిన్ చేసి వెళ్ళిపోయేవాడు. మోనాకు 18 సంవత్సరాలు. ఆమె కూడా కాలేజీలో చదువుకునేది. కానీ ఇక్కడ కాజల్ గురించి మాట్లాడుకోవాలి. కాజల్ ఇంట్లో ఒంటరిగా ఉండేది. ఈ కథ ఇక్కడి నుండే స్టార్ట్ అవుతుంది. కాజల్ జీవితం చాలా నార్మల్గా ఉండేది. ఉదయం లేవటం, పిల్లలు భర్త కోసం టిఫిన్ తయారు చేయటం, ఆపై పగలంతా పనిచేయటం, ఇల్లు క్లీన్ చేయటం మొదలైనవి. కానీ కాజల్ ఇంట్లో ఒంటరిగా ఉంది. కానీ ఆమెతో పాటు ఇంట్లో ఇంకెవరో ఉన్నారు అని ఆమెకు అనిపిస్తుంది. అంటే ఆమె చుట్టూ ఇంకెవరో ఉన్నారని ఆమెకు అనిపిస్తుంది. ఎవరో ఆమెను చూస్తున్నారని, ఎవరో ఆమెపై నిఘా ఉంచుతున్నారని. కానీ ఆమె చుట్టూ తిరుగుతున్న ఈ వ్యక్తి ఆమెకు ఏ విధంగానూ మనిషిలా అనిపించడం లేదు. ఎందుకంటే ఆమెకు అది కనిపించడం లేదు. కాజల్కు తన చుట్టూ ఎవరో ఉన్నారని తెలుసు. కాజల్ ఈ విషయాన్ని తన మనసులో దాచుకుంది. కానీ సాయంత్రం విక్రమ్ మోనా వచ్చిన వెంటనే ఆమె 2 విషయాలను విక్రమ్ మోనాతో చెప్తుంది. మొదటిది, ఈ ఇంటికి వచ్చిన తర్వాత ఆమె చాలా అన్ఈజీగా అనిపిస్తుంది. రెండవది, ఎవరు ఆమె చుట్టూ ఉన్నారని, ఆమెను చూస్తున్నారని, ఆమె చుట్టూ తిరుగుతున్నట్లు అనిపిస్తుంది. కానీ ఆమెకు ఎవరు కనిపించడం లేదు అని చెప్పింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే విక్రమ్ మోనా ఇద్దరు ఈ మాటల్ని విన్నట్లు తమ తమ గదుల్లోకి వెళ్ళిపోయారు. నేను ఇంత ముఖ్యమైన విషయం చెబుతున్నాను, వీళ్ళు నా మాట పట్టించుకోవటం లేదేమిటి అని అనుకుంది. ఆమె మొదట విక్రమ్ గదికి వెళ్ళింది. విక్రమ్ దగ్గరికి వెళ్ళి, విక్రమ్, నా మాటను ఎందుకు పట్టించుకోవటం లేదు? నేను నీకు ఇలా జరుగుతుంది అని చెబుతున్నాను అని అడిగింది. అప్పుడు విక్రమ్, నేను నిజంగా చాలా టెన్షన్లో ఉన్నాను అన్నాడు. 5 రోజులుగా నా వ్యాపారంలో చాలా నష్టాలు వస్తున్నాయి. కంటైనర్లు బ్లాక్ చేశారు. చాలా నష్టం జరుగుతుంది కాజల్ అని అన్నాడు. నేను ఇప్పుడు మాట్లాడలేను. నేను తర్వాత నీతో మాట్లాడతాను, లేదా రేపు ఉదయం మాట్లాడదాం కాజల్, ప్లీజ్ అని చెప్పి అతను కాజల్ను పట్టించుకోకుండా తన ల్యాప్టాప్లో పనిచేయడం ప్రారంభించాడు. అప్పుడు ఆమె బయటకు వెళ్ళి ఇప్పుడు మోనా గదిలోకి వెళ్తుంది. ఆమె అక్కడికి వెళ్తుండగా కారిడార్ నుండి మోనా ఎవరో ఒకరితో మాట్లాడుతున్నట్లు ఆమె దూరం నుండే వినగలిగింది. ఆమె కాజల్ గురించే మాట్లాడుతుంది. నా తల్లి ఎంత చెడ్డది అని, కాజల్ ఎంత చెడ్డది అని మాట్లాడుతుంది. కాజల్కు ఇది ఎవరితో మాట్లాడుతుంది, ఇంట్లో ఇంకెవరు లేరు కదా అని అనిపించింది. ఆమె తలుపులు తెరవగానే ఆమె ముందు ఒక రాకింగ్ చైర్ ఉంది. కూర్చులో ఎవరు కూర్చోలేదు. కానీ ఆ కూర్చి ఊగుతుంది. కానీ మోనా అక్కడ పెద్దగా అరిచి, అమ్మ నువ్వు ఇలా లోపలికి రావచ్చా, నేను కాల్లో మాట్లాడుతున్నాను, కొన్ని పర్సనల్ విషయాలు కూడా ఉండవచ్చు, నువ్వు తలుపు కొట్టి రావాలి అని చెప్పింది. అప్పుడు కాజల్, ఓకే ఓకే, ఐఎమ్ రియల్లీ సారీ, వెరీ సారీ, నేను బయటకు వెళ్తున్నాను అని చెప్పింది.
అప్పుడు ఆమె తలుపు మూసి ఆలోచిస్తూ బయటికి వెళ్ళింది. బయటికి వెళ్ళి సరేలే కాల్లో మాట్లాడుతుంది కదా అని అనుకుంది. ఆమె దృష్టి డైనింగ్ టేబుల్పై పడగానే మోనా ఫోన్ డైనింగ్ టేబుల్పై ఉంది. మోనాకు ఒకే ఒక ఫోన్ ఉంది. అప్పుడు ఆమె ఆలోచించడం మొదలుపెట్టింది. ఫోన్ ఇక్కడ ఉంటే మరి లోపల కాలేలా మాట్లాడుతుంది అని. ఈ ముగ్గురు గతంలో కలిసి తిరిగేవాళ్ళు, కలిసి కూర్చొని తినేవాళ్ళు, కబుర్లు చెప్పుకునేవాళ్ళు, పగలంతా జరిగినవన్నీ డిన్నర్ టేబుల్పై కూర్చొని పంచుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు టైం మారింది. వాళ్ళు ఈ ఇంటికి వచ్చినప్పటి నుండి ఇంట్లో కేవలం నిశ్శబ్దం మాత్రమే ఉంది. ఎటువంటి మాటలు లేవు. మాటలేంటి, వాళ్ళు ఇప్పుడు కలిసి కూర్చొని భోజనం కూడా చేయటం లేదు. కాజల్ చాలా నిరాశ చెందింది. ఈ ఇంటికి వచ్చి కేవలం 10 రోజులు మాత్రమే అయి ఉంటుంది, ఇదంతా జరుగుతుంది అని అనుకుంది. ప్రతి ఒక్కటి నెమ్మదిగా మారుతుంది. విక్రమ్ తన పనిలో నిమగ్నమై ఉన్నాడు. మోనా తన చదువులో నిమగ్నమై ఉంది. వీళ్ళిద్దరి మధ్య నేను మాత్రమే ఇక్కడ ఒంటరిగా ఉన్నాను. ఇంట్లో ఏం జరుగుతుందో ఎవరు పట్టించుకోవాలని అనుకోవటం లేదు అని ఆమె అనుకుంది. ఒకసారి తర్వాత రాత్రి ఆమె తన గదిలో నిద్రపోతుంది. విక్రమ్ పక్కన పడుకుని ఉన్నాడు. అప్పుడు సడన్గా కిచెన్ నుండి కొన్ని పాత్రలు పడిన శబ్దం ఆమెకు వినిపించింది. ఆమె పట్టించుకోలేదు. తర్వాత రెండవ మూడవసారి పాత్రలు పడిన శబ్దం వినిపించింది. ఆమె లేచి కిచెన్ దగ్గరకు వెళ్ళింది. ఆమె లైట్ ఆన్ చేయడానికి ప్రయత్నించింది, కానీ లైట్ ఆన్ అవ్వటం లేదు. ఆ తర్వాత ఆమె తన చేతిలో లైటర్ తీసుకుని క్యాండిల్ వెలిగించడానికి వెళ్తుంది. సరే, కనీసం ఈ పాత్రలు పడిపోయాయి, ఏమైనా గాజు పాత్ర పగిలిందా లేదా చూస్తాను అని అనుకుంది. ఆమె వెలిగించడానికి వెళ్తూ ఉండగా ఆమెకు గ్యాస్ లీక్ అయిన వాసన వచ్చింది. ఆమె వెంటనే లైటర్ను ఆపేసింది. ఎందుకంటే ఆమె ఇప్పుడు లైటర్ను ఆన్ చేసి ఉంటే ఇల్లంతా మంటలు వ్యాపించి ఉండేవి. ఆమె గ్యాస్ దగ్గరికి వెళ్ళి చూసింది. గ్యాస్ న్యాబ్ కొద్దిగా కుడివైపు తిప్పి ఉంది కాబట్టి ఆమె దాన్ని వెంటనే మూసేసింది. ఇప్పుడు ఆమె కొద్ది దూరంలో మోనా ఉందని చూసింది. కాజల్ కిటికీలు తలుపులన్నీ తెరవాలని అనుకుంటుంది. కాజల్ గ్యాస్ అంతా ఇంటి బయటకు వెళ్ళిపోవాలని అనుకుంది. మోనా అక్కడి నుండి నడుస్తూ దగ్గరకు వస్తుంది. ఆమె లైటర్తో నేరుగా క్యాండిల్ని వెలిగించడానికి వెళ్తుంది. అప్పుడు కాజల్, మోనా అలా చెయ్యకు అని గట్టిగా అరిచింది. అదే సమయంలో మోనా ఆ క్యాండిల్ని వెలిగించింది. కిచెన్ అంతా మంటలు వ్యాపించాయి. ఆ మంటలు కాజల్ ముఖం దగ్గరకు రాగానే కాజల్ తన మంచం నుండి లేచి కూర్చుంది. ఇది కేవలం ఒక పీడకల మాత్రమే, కానీ ఇది కేవలం ఒక కల కాదని ఆమెకు అనిపించింది. నిజంగా దీనికి ఏదో ఒక సంబంధం ఉండవచ్చు, బహుశా అలాంటిదేదో ఈ ఇంట్లో జరిగి ఉండవచ్చు అని అనుకుంది. ఉదయం లేచి కాజల్ మళ్ళీ ఎప్పట్లాగే తన భర్త తన బిడ్డ కోసం టిఫిన్ తయారు చేసి వాళ్ళకి పెట్టింది. ఆ తర్వాత పాప కాలేజ్కి వెళ్ళిపోయింది. విక్రమ్ తన ఆఫీస్కి వెళ్ళిపోయాడు. కాజల్ ఇప్పుడు మధ్యాహ్నం భోజనం తయారు చేస్తుంది. ఆమె కూరగాయలు కోస్తుంది. కానీ సడన్గా ఆమె తన వేళ్ళు కోసుకుంది. ఆమె త్వరగా ఫస్ట్ ఎయిడ్ కిట్ వెతికింది. బ్యాండేజ్ వేసుకుంది. ప్రతి ఒక్కటి చేస్తుంది, కానీ రక్తం ఆగటం లేదు. ఆమె పదే పదే ప్రయత్నిస్తుంది. పదే పదే బ్యాండేజ్ వేస్తుంది. ఏది పనిచేయడం లేదు. ఇప్పుడు ఆమె దృష్టి సడన్గా ఒక బెడ్రూమ్ తలుపు వైపు మళ్ళింది. అది నెమ్మదిగా తెరుచుకుంటుంది. సడన్గా దానిలో నుండి ఒక చెయ్యి బయటకు వచ్చింది. ఒక నీడ అది కాజల్ని చూసి నవ్వుతుంది. ఆమె బాధలో ఉంటే చూసి చాలా సంతోషంగా ఉన్నట్లు, ఏదో ఆమెను చంపాలని అనుకున్నట్లు అనిపించింది. కిచెన్లో పాత్రలు పడటం, వచ్చిన తర్వాత ఆ గ్యాస్ లీక్ అవ్వడం, అది ఆమెను తన దగ్గరకు లాక్కొచ్చి నాశనం చేయడానికి ప్రయత్నిస్తుంది. కాజల్ పూర్తిగా భయపడిపోయింది. ఆమె పరిగెత్తుకుంటూ ఆ బెడ్రూమ్లోకి వెళ్ళింది. లోపలికి వెళ్ళి ఆమె అన్ని చోట్ల చూసింది, కానీ లోపల ఎవ్వరూ లేరు. ఆ నీడ లేదు, ఎటువంటి వాసన లేదు, ఎటువంటి సూచన లేదు. అంతా చాలా నార్మల్గా కనిపించింది. కానీ ఆమెకు ఒక విషయం మాత్రం తెలుసు. మొదటి రోజు నుండి ఇక్కడ ఏం జరుగుతుందో అది ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ వేసింది. ఆమె సాయంత్రం వరకు వెయిట్ చేసింది. మధ్యాహ్నం మోనా వచ్చింది. సాయంత్రం ఆమె భర్త విక్రమ్ రాగానే, కాజల్, ఈరోజు మీరు నా మాట వినవలసిందే, ఇదంతా జరుగుతుంది, ఈరోజు నేను ఇవన్నీ చూశాను అని చెప్పింది. అప్పుడే విక్రమ్ ఆమెను అడ్డుకొని, ఒక సెకండ్ నిజంగానే
నేను చాలా అలసిపోయాను. దయచేసి మనం రేపు ఉదయం మాట్లాడుకుందాం అని చెప్పాడు. అతను ఆమెను పట్టించుకోకుండా తన గదిలోకి వెళ్ళి తన తలుపు మూసేసుకున్నాడు. కాజల్ అక్కడే సోఫాలో కూర్చొని ఏడవడం ప్రారంభించింది. ఆమె దృష్టి మళ్ళీ అదే కారిడార్ వైపు వెళ్ళింది. ఈసారి ఆ నీడ మోనా గది నుండి చూస్తుంది, మళ్ళీ నవ్వుతుంది. కొన్ని క్షణాల పాటు కాజల్కు తను పిచ్చిదాన్ని అయిపోయానని అనిపించింది. ప్రతిసారి ఎవరో ఆమెను చూస్తున్నారని, చుట్టూ ఉన్నారని, దగ్గర ఉన్నారని ఆమెకు అనిపిస్తుంది. 24 గంటలు అలాగే అనిపిస్తుంది. ఆమె ఎవరికైనా ఏదైనా చెప్పాలని అనుకుంటే ఎవరు ఆ మాట వినడం లేదు. ఆమెకి ఏం జరుగుతుంది? ఒకసారి ఆమె తన బెడ్రూమ్లో ఉంది. బట్టలు మడత పెట్టి బెడ్పై పెడుతుంది. సడన్గా ఆమెకు వెనక నుండి ఏదో మాట్లాడుతున్నట్లుగా ఒక గుసగుస శబ్దం వినిపించింది. ఆమె వెనుకకు తిరిగి చూస్తే ఎవరు కనిపించడం లేదు. ఆమె దృష్టి అలమారాపై పడగానే పైన ఒక భయంకరమైన స్త్రీ కూర్చుని ఉంది. ఆమె కాజల్ను చూస్తుంది. కాజల్ ఆమెను చూసిన వెంటనే పరిగెత్తుకుంటూ బయటికి వెళ్ళింది. ఆమె బయటికి పరిగెత్తగానే ఆమెకు బెడ్రూమ్ నుండి పెద్ద శబ్దం వినిపించింది. అలమారా పడిన శబ్దం. ఒకవేళ ఆ సమయంలో కాజల్ అక్కడి నుండి బయటకు పరిగెత్తకపోయి ఉంటే ఆ అలమారా కాజల్ పైనే పడి ఉండేది. బహుశా కాజల్ ఈరోజు ప్రాణాలతో ఉండేది కాదు. తప్పించుకున్న తర్వాత కూడా కాజల్ ఒకే ప్రశ్న వెంటాడుతుంది. ఇవన్నీ నాకు జరిగాయి, నాకు తెలుసు. కానీ విక్రమ్ మోనా నా మాట నమ్ముతారా? అదే రాత్రి కాజల్ విక్రమ్ పక్కపక్కనే పడుకొని నిద్రపోతున్నారు. అర్ధరాత్రి సమయం. సడన్గా కాజల్ కళ్ళు తెరుచుకున్నాయి. ఇప్పుడు ఆమెపై ఒక స్త్రీ కూర్చుని ఉంది. ఆమె కాజల్ ముఖాన్ని పట్టుకుని ఇక్కడి నుండి వెళ్ళిపో, ఇది నా స్థలం అని చెబుతుంది. ఈ ఇల్లు నాది, మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? ఇక్కడి నుండి వెళ్ళిపోండి, లేకపోతే నేను మీ అందరినీ చంపేస్తాను అని చెప్పింది. ఇవన్నీ చెప్పిన తర్వాత కాజల్ అక్కడే పడుకొని స్పృహ తప్పి పడిపోయింది. ఉదయం ఆమె కళ్ళు తెరుచుకోగానే విక్రమ్ మోనా అప్పటికే తమ పనులకు వెళ్ళిపోయారని ఆమె చూసింది. ఆమె త్వరగా లేచి తన ఫోన్ బ్యాగ్ తీసుకుని హడావిడిగా ఇంటి నుండి బయట పరిగెత్తింది. ఆమె తన అక్కకి ఫోన్ చేసి ఈ విషయాలన్నీ నాకు 10-15 రోజులుగా జరుగుతూ ఉన్నాయి, నేనేం చేయాలి అని చెప్పింది. ఆమె అక్క ముందు నువ్వు నన్ను కలువు అని చెప్పింది. కలిసిన తర్వాత ఆమె అక్క నేను నీకు సుధీర్ నెంబర్ ఇస్తాను, అతను కాల్ చేయి, అతను నీ ఇంటికి వచ్చి నీకు సహాయం చేస్తాడు అని చెప్పింది. కొంత సమయం గడిచింది. ఆమె ఇంటికి వెళ్ళి వెయిట్ చేస్తుంది. డోర్ బెల్ మోగింది. సుధీర్ లోపలికి అడుగు పెట్టబోతున్నాడు, కానీ అక్కడే ఆగిపోయాడు. అతను నేను లోపలికి రాలేను, నన్ను లోపలికి రానివ్వకుండా ఏదో దుష్టశక్తి అడ్డుపడుతుంది అన్నాడు. అప్పుడు కాజల్ కానీ ఇప్పుడు మనం ఏం చేయాలి? నేను మీకు సహాయం చేయమని పిలిచాను, ఇప్పుడు మీరు ఇలా అంటున్నారు అని అంది. అప్పుడు అతను నా సహాయం ఇంతే, నేను మీకు కేవలం ఒక సలహా మాత్రమే ఇవ్వగలను, ఈ ఇంటి నుండి పారిపోండి, చాలా దూరంగా వెళ్ళిపోండి అన్నాడు. కాజల్ అదే రాత్రి విక్రమ్ను మోనాని కూర్చోబెట్టి ఈ విషయాలన్నీ నాకు జరుగుతున్నాయి, ఈసారి మీరు వినవలసిందే, లేకపోతే నేను ఇల్లు వదిలి వెళ్ళిపోతాను, ఎందుకంటే ఇవన్నీ నిజంగానే జరుగుతున్నాయి, నేను పిచ్చిదాన్ని అయిపోతున్నాను అని చెప్పింది. ఎవరో ఒక స్త్రీ నా చుట్టూ తిరుగుతుంది, నన్ను చూస్తుంది, అది నన్ను చంపాలని అనుకుంటుంది, అది నన్ను మాత్రమే చంపదు, మీ అందరినీ చంపుతుంది, అందుకే నేను చెబుతున్నాను మనం ఇక్కడి నుండి పారిపోదాం, మనం ఇక్కడి నుండి వెళ్ళాలి అని అంది. విక్రమ్ నా మాట విను, మనం ఇక్కడి నుండి వెళ్ళాలి అని అంది. విక్రమ్ తన భార్యను ఇంతలా బతిమలాడడం ఎప్పుడు చూడలేదు. తను ఇంతలా చెబుతుందంటే నిజంగానే ఏదో ఒకటి జరిగి ఉండాలి అని అనుకున్నాడు. అతను సరే 2-3 రోజుల్లో మనం ఇక్కడి నుండి ఎక్కడికైనా వెళ్దాం అన్నాడు. మరుసటి రోజు ఉదయం కాజల్ మార్కెట్కు కూరగాయలు కొనడానికి వెళ్ళింది. ఆమె దూరం నుండి ఒక వ్యక్తి తను చూస్తున్నాడని చూసింది. చాలా అన్ఈజీగా అనిపించింది. తర్వాత ఆ వ్యక్తి ఆమెకు కొంచెం దగ్గరగా వచ్చాడు. దగ్గరగా వచ్చిన తర్వాత అతను మేడం మీరు ఉండవల్లి ఐసీ కాలనీలోని ఆ బిల్డింగ్లో నివసిస్తున్నారు కదా అని అడిగాడు. అప్పుడు ఆమె అవును, కానీ మీకు దాంతో ఏంటి సంబంధం అని అడిగింది. అప్పుడు అతను లేదు లేదు, నేను మీకు ఇబ్బంది కలిగించడానికి రాలేదు, నేను మీకు చెప్పడానికి మాత్రమే వచ్చాను, అక్కడ ఒక ఫ్లాట్ ఉంది, బహుశా మీరు అక్కడే నివసిస్తున్నారని నాకు అనిపిస్తుంది, మీకు కష్టాలు ఎదురవుతున్నాయి, ఎందుకంటే నాకు దాని గురించి తెలుసు అన్నాడు. నిజానికి మేడం
నేను అక్కడ చాలా సంవత్సరాల క్రితం పనిచేసేవాడిని. అప్పుడు నాకు ఈ విషయం గురించి తెలిసింది. అందుకే నేను ఉద్యోగం మానేశాను. ఈ భవనం అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నప్పుడు నేను ఇక్కడ వాచ్మెన్గా ఉన్నాను. అందుకే నాకు దాని చరిత్ర బాగా తెలుసు అని ఆ వ్యక్తి చెప్పాడు. ఆ బిల్డింగ్ అండర్ కన్స్ట్రక్షన్లో చాలా సంవత్సరాల పాటు ఆగిపోయింది. అప్పుడు బిల్డర్ ఒక బాబా దగ్గరికి వెళ్ళాడు. అతను ఏదో ఒక సమస్య వస్తుంది, ఫైనాన్స్లో సమస్య వస్తుంది, మేనేజ్మెంట్లో సమస్య వస్తుంది, ఏదో ఒకటి జరుగుతూనే ఉంది, దానివల్ల ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అవ్వలేదు అని చెప్పాడు. బాబా నీపై ఎవరో తంత్రవిద్య చేశారన్నాడు. ఒక పంచేయి, బిల్డింగ్ పని ఆపకు, కానీ ఒక ఫ్లాట్ని వేరే వాళ్ళ వద్ద తాకట్టు పెట్టు అని బాబా చెప్పాడు. నేను నీకు పూజ చేసి ఒక కలశం ఇస్తాను, నువ్వు దాన్ని ఆ బిల్డింగ్లో ఒక చోట పాతిపెట్టు, కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేయి అని అన్నాడు. ఒక విషయం గుర్తించుకో, నువ్వు ఈ కలశాన్ని తీసి సముద్రంలో విసిరేయకుండా ఆ ఇంటిని ఎవరికి అమ్మకూడదు అని బాబా హెచ్చరించాడు. అప్పుడు బిల్డర్ తీసి సముద్రంలో విసిరేయకుండా ఆ ఇంటిని అమ్మితే ఏమవుతుంది అని అడిగాడు. బాబా లేదు, ఈ ఇల్లు చూడ్డానికి ఇల్లులా కనిపిస్తుంది, కానీ ఒక శ్మశాన వాటికలాగా ఉంటుంది, చాలా ఆత్మలు అక్కడ తిరుగుతాయన్నాడు. అండర్ కన్స్ట్రక్షన్ నుండి నిర్మాణం పూర్తయ్యేసరికి చాలా సంవత్సరాలు గడిచిపోయాయి. బహుశా ఆ బిల్డర్ మీకు ఈ ఫ్లాట్ను అమ్మే ముందు ఆ కలశాన్ని తీయటం మర్చిపోయాడు. మీరు ఈ ఫ్లాట్లో ఒక శ్మశాన వాటిక లాంటి ప్రదేశంలో వచ్చి నివసించడం ప్రారంభించారు అని చెప్పాడు. ఇదంతా విన్న తర్వాత కాజల్ చాలా భయపడిపోయింది. ఆ తర్వాత కాజల్, విక్రమ్ బోనాకట్ నుండి వేరేంటికి మారారు. కానీ ఇక్కడ ప్రశ్న ఏమిటంటే, అంత కష్టపడిన తర్వాత ఆ ఆత్మలు కాజల్ను వదిలిపెట్టాయా? ఈరోజు కూడా కాజల్ను బాధలో ఉంటే చూసిన ఏదైనా నీడ ఆమెను చూసి నవ్వుతుందా అన్నది ఎవరికి ఎప్పుడు తెలియలేదు. ఈ వీడియో చివరిలో నేను మీకు చెప్పదలిచింది ఇంతే. ఎవరైనా నన్ను ఈ ఆత్మలు కనిపిస్తాయా అని అడిగితే చాలా అరుదుగా కనిపిస్తాయి అని నేను అంటాను. మీకు కూడా తెలియదు ఇప్పుడు మీ చుట్టూ ఎన్ని ఆత్మలు తిరుగుతున్నాయి, ఎంతమందికి ఏం జరుగుతుందో. బహుశా ఇప్పుడు మీ పక్కన ఏదో ఒక ఆత్మ కూర్చొని ఉండవచ్చు, అది మీకు కనిపించడం లేదు. అందుకే నేను మీకు ఇంకో విషయం చెబుతాను. ఎక్కడికి వెళ్ళినా ఆ ప్లేస్కి ఉన్న హిస్టరీ తెలుసుకోవటం చాలా ఇంపార్టెంట్. అలా తెలుసుకోకుండా వెళ్తే మీరు కూడా చరిత్రలో కలిసిపోతారు. బీ కేర్ఫుల్.